ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th మూవ్ అవుతున్నారనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th Decemberకి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రాచార్య కూడా, ఆయన కూడా ఏంటంటే 20th Decemberకి మనకేంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th Decemberకి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th Decemberకి ఆయనేమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. మేడం, డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే. కానీ కూడని కేతు ఉన్నాడు. కానీ ఈ రాశికి అధిపత్యము
మనకి 5వ ఇంటికి వెళ్తున్నారు, 4 నుంచి 5వ ఇంటికి వెళ్తున్నారు. తప్పక వీళ్ళకి ఏంటంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది అప్పుడు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే 4th and 5th లార్డ్ కలయిక కూడా మనకి ఏంటంటే 5వ ఇంట్లో జరుగుతుంది. అంటే కేంద్ర కోణాల్లో జరిగితే కేంద్ర కోణాధిపతి కలయిక ఉంటే కనుక తప్పక వీళ్ళకి అదృష్టం అనేది ఉంటుందని చెప్తూ ఉంటాము. మిశ్ర ఫలితాలు ఎందుకు చెప్తున్నారంటే కేతు కూడా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పెట్టడం అనేది మనకి కనిపిస్తుంది. ఎస్పెషలీ దాంపత్య జీవితంలో అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనకి ఏంటంటే 7th రాహు. సో తప్పక హెల్త్ రీత్యా కాపాడుకుంటూ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ వస్తాయి కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఒక సూచన వస్తుంది కానీ ఎటు వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఏంటి, కేతు ఎప్పటికైనా సరే కన్ఫ్యూషన్ అనేది కొంతవరకు ఇస్తాడనమాట. సో కొంతవరకు క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఖర్చు అనేది మనం చూస్తున్నాము, బాగా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకు కూడా ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. అలాగే ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళకి కొంతవరకు లాభం ఉంటుంది, ఎందుకంటే జూపిటర్ 11th ఉన్నాడు. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో ఉన్నప్పటికీను డబ్బు ఖర్చు అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా ఫారిన్కి ట్రావెల్ చేయాలి లేకపోతే వేరే విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ నెలలో స్టార్ట్ చేయొచ్చు. అంటే ప్రాసెసింగ్ స్టార్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక బాగానే ఉంటుంది కొంతవరకు. బిజినెస్ పీపుల్కి మనం చూసాము అంటే కనుక తప్పక సడన్గా లాభం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ కూడా ఏంటంటే వేరే బిజినెస్ పెట్టాలి, బ్రాంచెస్ పెట్టాలి అని ఆ దిశగా వెళ్ళడం, అలాగే ఆలోచనలు రావడం, ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది. తప్పక ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇంట్లోంచి మహిళలు ఎవరైనా మహిళలు కాకపోతే ఏమైనా క్లాసెస్ పెట్టుకుని కన్సల్టెంట్స్ అలా ఉంటారు కదా, వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అలాగే వాళ్ళు చేసే బిజినెస్లో కానీ స్మాల్ బిజినెస్లో కానీ లాభాలు వచ్చే సూచనలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం చూసాము అంటే 2nd and 11th లార్డ్ అంటే మనకి బుధుడు అయ్యాడు. బుధుడు ఏంటి, ఇప్పుడేమో 3వ ఇంట్లో ఉన్నాడు, ఆయనేమో 4వ ఇంటికేమో ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వెళ్తున్నారు. సో అప్పటి నుంచి ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే విస్తరించడం కానీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కానీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పొలిటికల్ కెరియర్ ఉన్న వాళ్ళకి కానీ పాలిటిషియన్ కానీ మంచి స్కీమ్స్ చేసి అందరి మన్నన పొందే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే ఎవ్రీ సండే సూర్యుడికి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అట్లీస్ట్ 108 times ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఆదిత్య హృదయం కంటిన్యూస్గా చదువుకోండి. సూర్యుడికి రోజు అర్ఘ్యం ఇవ్వండి. చాలా చాలా అంటే అర్ఘ్యం అంటే నీళ్ళు ఇవ్వడం, నీళ్ళు పోయడం అంటాము. సో అర్ఘ్యం ఇవ్వడం చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా వీళ్ళు తప్పక నవగ్రహ పూజలు చేయడం కానీ, స్తోత్రాలు చదువుకోవడం కానీ, హోమాలు చేయడం కానీ, దాంట్లో పాల్గొనడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. సో కంటిన్యూస్గా చేయొచ్చు ఇది. ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది సన్కి. అలాగే ఏంటంటే ద్వాదశముఖి చెప్తాం, 12 అన్నమాట. 12 ముఖీస్ మనం చెప్తూ ఉంటాము. ఇవి రెండు ధరించవచ్చు. కానీ వీళ్ళకి ఏం కావాలో, ఎందుకంటే కేతు కూడా ఉన్నాడు, అంటే కూడానే ఈ రాశిలో ఉన్నాడు. మిగతా జాతక రీత్యా మనం చూసి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక బిజినెస్ పీపుల్కి డిఫరెంట్ ఉంటుంది, అది మళ్ళీ ఏంటంటే గృహస్థులకి డిఫరెంట్ ఉంటుంది, కొంతమందికి పిల్లలు కావాలి అంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కనుక అది జాతక రీత్యా చెప్తే అది కరెక్ట్ ఉంటుంది. జనరల్గా అయితే వీళ్ళు తప్పక ఏకముఖి కానీ ద్వాదశముఖి కానీ ధరించవచ్చు. వీళ్ళు తప్పక ఏంటంటే ఆరెంజ్ నుంచి ఆరెంజ్ రెడ్ టు గోల్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎవ్రీ సండే కొంతవరకు ఈ కలర్స్ ఏమో వార్డ్రోబ్లో చేర్చుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. సో ఇవి వేసుకుంటే కూడా వీళ్ళకి ఏంటంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది.